ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో గడుపుట చాలా ఆశీర్వాదకరం. అయితే నేను మీ అందరినీ కూడా ఈ యొక్క ప్రతిరోజు బైబిల్ అనేటువంటి కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. బ్లెస్ యూ ఆల్. అందరూ కూడా బాగున్నారు కదా? దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు నిండుగా దేవుడు అనుగ్రహించును గాక. అయితే సరే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆదికాండము 12వ అధ్యాయాన్ని మనం చదువుకోబోతున్నాం. బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంని ఓపెన్ చేయండి, నాతో కలిసి చదవండి లేదా వినండి. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం బైబిల్ గ్రంథాన్ని చదువుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి లేదా వినండి. యెహోవా మాట్లాడుచు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 70 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము షేకెము నందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కానానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయ్యి మాట్లాడుచు, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అప్పుడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో మాట్లాడుచు, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి మాట్లాడుచు, ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి యుండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగ గాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడు గాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి మాట్లాడుచు, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు చెప్పలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకొందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెని తీసుకొని పొమ్మని చెప్పెను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. దేవుడు తన యొక్క పరిశుద్ధమైనటువంటి మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రియమైనటువంటి వారులారా, మనం దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని ఇప్పుడు మనం చదువుకొని ఉన్నాం. చాలా ఆశీర్వాదకరంగా
మనం దేవుని యొక్క మాటలను ప్రతిదినము కూడా చదువుకుంటున్నాం. ఇది చాలా సంతోషం. అయితే ఇక్కడ మనం చూడొచ్చు అబ్రాముకు మరి దేవుడిచ్చినటువంటి వాగ్దానం 12 గోత్రముల ఇజ్రాయేలీయులు కలగడానికి యెహోవా దేవుడు అబ్రాముకి ఇచ్చినటువంటి వాగ్దానం, నిన్ను ఆశీర్వదిస్తాను. అయితే అక్కడ ఒక మాట నన్ను బాగా ఆసక్తికరంగా నన్ను లాగిందనమాట. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. ప్రియమైనటువంటి వారలారా, దేవుడికి ఇష్టముగా బ్రతికేటువంటి వారి పక్షమున దేవుడు ఎంత బలముగా వ్యాజ్యమాడతాడో దీన్ని బట్టి మనం చూడొచ్చు. ఈరోజు నువ్వు దేవుడికి ఇష్టంగా బ్రతుకుతే ఆయన నీ పక్షమందు నిలబడతాడు, నిన్ను గొప్ప జనముగా మారుస్తాడు. ఆమెన్. అయితే ఇక్కడ చూసినప్పుడు కొందరు మాట్లాడచ్చు అనమాట దీన్ని బట్టి. అక్కడ ఏంటయ్యా, చాలా అబ్యూజింగ్ కంటెంట్స్ ఉన్నాయి అక్కడ. అబ్రాము గారు మరి తన భార్యను చెల్లెలని చెప్పడం ఏంటి, ఆమెను తీసుకొని ఎవరి దగ్గరకో తీసుకొని వెళ్ళిపోవడం ఏంటి, ఇలా ఉన్నాయేంటి మాటలు అని ఎవరైనా మీరు అనొచ్చు. సరే, ఆ రోజు లోకాన్ని మనం మాట్లాడుతున్నాం. అయితే ఈరోజు పరిస్థితులు బాగున్నాయా? ఈరోజు అన్న దగ్గర చెల్లికి భద్రత ఉందా? ఈరోజు ఏమంటారు, సమాజంలో స్త్రీకి పురుషుని దగ్గర భద్రత ఉందా? ఈరోజు సమాజం ఇంకా చెడిపోయి ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ జనములను బట్టి అబ్రాము అలా మాట్లాడాడు. అయితే యెహోవా దేవుడు తన భార్యను ఎవరో ముట్టనివ్వకుండా ఆయన కాపాడాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో మనుషులు చేసిన తప్పులు ఉంటాయి, ఆ తప్పుకు దేవుడిచ్చిన శిక్ష కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, సరే, చక్కటి వాక్యాన్ని మనం చదువుకొని ఉన్నాం. దేవుని దగ్గర ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనందరూ కూడా మనకు తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు స్తోత్రము. అయ్యా, ఇదిగో నిన్నే ప్రార్థిస్తూ నిన్నే వేడుకుంటూ ఉన్నా దేవా. ప్రతి దినము కూడా వాక్యములో సమయమును గడుపుట, ప్రతి దినము కూడా నాయన నీ మాటలలో మేము సమయమును గడుపుట ఆశీర్వాదకరమై ఉన్నది. అయ్యా, ఇదిగో మా పనుల భారంలో మాకు సహాయం చేయయ్యా, మా కుటుంబ భారంలో మాకు సహాయం చేయనైనా, మా సమస్యల భారంలో మాకు సహాయం చేయయ్యా. మాకు నెమ్మదిని, సంతోషమును, సమాధానమును అనుగ్రహించు తండ్రి. అయ్యా, మా పనులకు మేము వెళ్తూ ఉండగా, ఉద్యోగంలోకి, వ్యాపారంలోకి వెళ్తూ ఉండగా, స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తూ ఉండగా, ఇతర ఏ పనుల నిమిత్తమైనా సరే వెళ్తూ ఉండగా, అయ్యా, మార్గమంతా మమ్మల్ని కాపాడండి. క్షేమకరంగా మా కుటుంబానికి మమ్మల్ని నడిపించండి అయ్యా. క్షేమకరముగా మా భార్యను, క్షేమకరముగా మా భర్తను, క్షేమకరముగా మా పిల్లలను, క్షేమకరముగా మా బంధుమిత్రులను, క్షేమకరముగా మా తల్లిదండ్రులను అయ్యా మీరు కాపాడమని ప్రార్థిస్తూ, ఎటువంటి చెడు సాతాను శోధనలకు, సాతాను ప్రేరేపణలకు లోనవ్వకుండగా నీ యొక్క దేవదూతల కంచె కాపుదలను మాకు ఉంచమని ప్రార్థిస్తున్నాం. దేవా, మా రోజు మీద మీరు అధిపతి అయి ఉండండి అయ్యా. మా దినముల మీద మీరు అధిపతి అయి ఉండి మమ్మలను కాచి కాపాడి నడిపించమని ప్రార్థిస్తూ, ఈ ఉదయకాల దీవెనలతో నింపమని, ఈ మధ్యాహ్నకాల దీవెనలతో నింపమని, ఈ రాత్రికాల దీవెనలతో నింపమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Praise the Lord.